వ్యవసాయం అనేది బయాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఆహారాన్ని ఎలా పండిస్తారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ముందుగా పొలంలో పిచ్చి పిచ్చిగా పెరిగిన కలుపు మొక్కల్ని తీసివేయాలి. పొలాన్ని దున్ని నేలను చదును చేయాలి. విత్తనాలు నాటి పొలానికి నీరు పెట్టాలి. ఆపై పశువుల బారిన పడి పంట నాశనం అవ్వకుండా పంట చుట్టూ కంచె వేయాలి. ఇన్ని చేస్తే పంట మన చేతికొస్తుంది. మరి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మన హృదయంను వ్యవసాయ క్షేత్రంతో పోలుస్తూ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మానవుని ఆధ్యాత్మిక హృదయము సారవంతమైన క్షేత్రం. ఆ క్షేత్రంలో తొలగించాల్సిన కలుపు మొక్కలు అహంకారం, గర్వము మరియు దురాశ. ఈ క్షేత్రాన్ని దున్నటం అనగా సత్యం, జపము, ధ్యానము, అభ్యాసం చేయడం, ప్రేమ అనే నీటిని అందించాలి. క్షేత్రం మృదువుగా మారిన తర్వాత నాటవలసిన విత్తనం భగవాన్ నామము. భక్తియే మొలకెత్తే మొలక. కామము మరియు క్రోధము అనే జంతువుల నుండి పంటను రక్షించడానికి క్రమశిక్షణ అనే కంచును వేయాలి. అప్పుడే మనకు ఆనందం అనే పంట లభిస్తుంది. కనుక హృదయం అనే క్షేత్రమును స్వామి చెప్పినట్లు సాగు చేసి ఆనందం అనే పంటను పొందుతాం. జై సాయిరామ్.